నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకట్రాములు. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ తెలుగు పాఠ్యాంశం ఆధునిక కవిత్వం నుంచి వ్యత్యాసాలు అనేటటువంటి పాఠ్యాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కాళోజీ నారాయణరావు గారు రచించడం జరిగింది. వారు రచించినటువంటి నా గొడవ అనేటటువంటి కవితా సంపుటి నుంచి ప్రస్తుత పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది. ఇది ఒక గేయ కవిత. లెసన్ టైటిల్ చూడండి, వ్యత్యాసాలు అంటే తేడాలు, అంతరాలు అని చెప్పి అర్థాలు రావడం జరుగుతుంది. ఇంగ్లీష్లో అయితే డిఫరెన్సెస్ అని చెప్పి రావడం జరుగుతుంది. అయితే ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది, మీరు సీక్వెన్స్ల సారాంశాన్ని నేర్చుకోవాలి. తెలంగాణ ప్రాంతం ఒకప్పుడు నిజాం నిరంకుశత్వం పాలనలో మగ్గింది. నిజాం పాలించినటువంటి టైం పీరియడ్లో ఫ్యూడల్ వ్యవస్థ అంటే భూస్వామ్య వ్యవస్థలు ఉండడం, సమాజం రెండు కోణాలుగా అంటే పేదవాళ్ళు ఒకవైపు, ధనికులు ఒకవైపు ఉన్నాయి అనేటటువంటి ఆ అసమానతలను, తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ ముఖచిత్రాన్ని వ్యంగ్యంగా సరళమైనటువంటి భాషలో సామాజిక స్పృహతో కవితలుగా, కథలుగా, వ్యాసాలుగా, గేయ కవితలుగా మలిచి నా గొడవ అనేటటువంటి కవితా సంపుటిని కాళోజీ నారాయణరావు గారు తీసుకురావడం జరిగింది. వారికి సంబంధించినటువంటి కవి పరిచయాన్ని, ఈ పాఠ్యాంశం సందర్భాన్ని, సారాంశాన్ని సీక్వెన్స్లో తెలుసుకుందాం. కాళోజీ నారాయణరావు గారు ప్రజాకవిగా, కాలన్నగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. వరంగల్ జిల్లా మడికొండకు సంబంధించినటువంటి వ్యక్తి. బీజాపూర్ జిల్లా రట్టహల్లి గ్రామంలో జన్మించినప్పటికీ వరంగల్లో జీవించాడు. రమాభాయమ్మ రంగారావు దంపతులకు జన్మించడం జరిగింది. భారతదేశ స్వతంత్రోద్యమంలోనూ అట్లాగే తెలంగాణ ఉద్యమంలోనూ పాల్పంచుకున్నటువంటి ప్రజాకవి. సెప్టెంబర్ 9, 1914లో జన్మించడం జరిగింది. నవంబర్ 13, 2002లో మరణించడం జరిగింది. వీరు వివిధ భాషల్లో తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠా, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఆరితేరారు. అందులో రచనలు కూడా చేయడం జరిగింది. ఉర్దూ కవి కాళోజీ రామేశ్వరరావు గారు వీరికి స్వయాన సోదరుడు అని చెప్పి చెప్పుకోవచ్చును. ఖలీల్ జిబ్రాన్ రచనను తెలుగులోకి అనువాదించినటువంటి కాళోజీ నారాయణరావు గారు నా గొడవ, ఇది నా గొడవ, జీవన గీత, తెలంగాణ ఉద్యమ కథలతో కొన్ని రచనలను చేయడం జరిగింది. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం పూర్తిగా అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అని చెప్పి జీవితకాలం తెలంగాణ ఆకాంక్షల కోసం కృషి చేసినటువంటి వ్యక్తి అని చెప్పి చెప్పుకోవచ్చును. భారతదేశంలో అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మవిభూషణ్ పురస్కారాన్ని కూడా కాళోజీ నారాయణరావు గారు పొందడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా కూడా పనిచేశాడని చెప్పి చెప్పుకోవచ్చును. నిజాం నిరంకుశత్వ పాలనను, అప్పుడున్నటువంటి అన్యాయాలను, మూఢనమ్మకాలను, వాటన్నిటినీ ఎక్కువ తక్కువలుగా ఉన్నటువంటి సమాజం, అంతరాలు అంటే పేదవాడు ఒకవైపు ఉంటే ధనికుడు ఒకవైపు ఉన్నాడు, వారికి ఒకవైపు ఆకలి ఉంది, మరొక వైపు అన్నం ఉంది, అయినా సరే అన్ని సెక్షన్లో ఉన్నటువంటి ప్రజలు నిజాం నిరంకుశత్వ పాలనలో ఇబ్బందులు పడుతున్నారు. అందరికీ సమానమైనటువంటి హక్కులు లేవు, ఆ వ్యత్యాసాలు ఉన్నాయనేటటువంటి కాన్సెప్టే ప్రస్తుత పాఠ్యాంశం. సో ఇక్కడ మీరు సారాంశం రాసేటప్పుడు కూడా పేదవాళ్ళు ఒకవైపు, ధనికులు ఒకవైపు అని చెప్పి మీరు ఆ కాన్సెప్ట్తో హెడ్డింగ్లు పెట్టి రాసుకోవచ్చును. ఇక సారాంశం విషయానికి వస్తే, ఈ గేయ కవిత ఏదైతే ఉందో వ్యత్యాసాలు అనేటటువంటిది, దాన్ని ఒకసారి మీకు చదివి వినిపించి సరళమైనటువంటి భాషలో వ్యత్యాసాలుగా చూపినటువంటి అంశాలను ఎస్ఏ క్వశ్చన్ ఎట్లా రాయాలనో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి. అన్నపురాశులు ఒక చోట, ఆకలి మంటలు ఒక చోట, హంస తూలికాలొక చోట, అలసిన దేహాలొక చోట, సంపదలన్నీ ఒక చోట, గంపెడు బలగం ఒక చోట, వాసన నూనియలొక చోట, మాసిన తలలింకొక చోట, కమ్మని చెకిలాలొక చోట, గట్టి దౌడలింకొక చోట, బాహ్య బంధనములొక చోట, భవబంధనములొక చోట, కామిని వాంఛలు ఒక చోట, కౌగిలింతలింకొక చోట, తనువులు ఉండేదొక చోట, తలుపులు ఉండేదొక చోట, కావ్యగానములొక చోట, కావ్య పిపాసులొక చోట, కళా ప్రదర్శన ఒక చోట, కళారాధకులు ఒక చోట, సాహితీ నిలయం ఒక చోట, చదువరులింకొక చోట, పెత్తనమంతా ఒక చోట, సత్తువయంతతి ఒక చోట, అనుభవమంతా ఒక చోట, అధికారాంబది ఒక చోట, అన్నపురాశులు ఒక చోట, ఆకలి మంటలు ఒక చోట అనేటటువంటి వ్యత్యాసాలు అంటే సమాజంలో ఉన్నటువంటి కష్టాలు, సుఖాలు, ఫ్యూడల్ వ్యవస్థలో భూస్వామ్యులు, దొరలు, నవాబులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ పేదవాళ్ళను ఒక సెక్షన్గా, ధనికులంతా ఒక సెక్షన్గా ఏర్పడినటువంటి తెలంగాణ ఈ ప్రాంతంలో నా గొడవ ఏందయ్యా అంటే
పేదవారికి ఆకలి మంటలే ఉన్నాయి, డబ్బున్నటువంటి దొరలు భూస్వాములకు అన్నపు రాశులు ఉన్నాయి అని చెప్పి కాళోజీ నారాయణరావు గారు నిర్దిస్తున్నారనమాట. ఒకవైపు వాళ్ళందరూ శయనించడానికి హంసతూలికాలు ఉన్నాయి, కానీ పేదవారికి అలసిన దేహాలే మిగిలిపోతున్నాయి. దొరల కింద భూస్వాముల కింద వెట్టి చాకిరి చేసి వాళ్ళు నిజాం నిరంకుశత్వ పాలనలో అసమానతలను ఎదుర్కొంటున్నారు, అన్యాయమే మిగులుతుంది. తెలంగాణ ప్రాంతంలో అందరికీ సమానమైనటువంటి హక్కులు ఆకాంక్షలు నెరవేర్తలేవని చెప్పి నా గొడవలో వ్యత్యాసాలు అనేటటువంటి గేయ కవితలో కాళోజీ నారాయణరావు గారు చెప్తున్నారనమాట. సో మీరు ఎస్ఏ క్వశ్చన్ రాసేటప్పుడు కూడా ధనికులు అని చెప్పి హెడ్డింగ్ పెట్టాలి, పేదవారు అని చెప్పి హెడ్డింగ్ పెట్టాలి. ధనికులకు ఏమేమి ఉన్నాయి చూడండి, అన్నపు రాశులు ఉన్నాయి, శయనించడానికి మంచి హంసతూలికలు ఉన్నాయి, సంపదలన్నీ వాళ్ళకే ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు తినడానికి తిండి అనేటటువంటిది మంచి సువాసనలు వెదజల్లే తిండి అనేటటువంటిది ఉన్నాయి. వాళ్ళకు మంచిగా తినడానికి కమ్మని పిండి పదార్థాలు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళకు కామిని వాంఛలు అనేటటువంటి వాంఛలు అంటే కోరికలు కూడా ఉన్నాయి. ఇతర స్త్రీల మీద వాంఛలు కూడా ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళకు ప్రేమలు అవి అనేటటువంటివి డబ్బుతో వస్తున్నటువంటివి. వాళ్ళకు కావ్యగానాలు అనేటటువంటివి డబ్బుతో తీసుకుంటున్నారు. అదేవిధంగా కళా ప్రదర్శన వాళ్ళ చుట్టూతోనే ఉంది. నాటకాలు వేసేటటువంటి వాళ్ళు, బుర్రకథలు, హరికథలు ఆ టైం పీరియడ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ దొరలు భూస్వాముల వద్ద వాళ్ళ పొట్టకుట్టి కోసం చెప్పబడుతున్నారన్నమాట. కానీ కళారాధకులు ఎక్కడున్నారు? శ్రామిక జీవితంలోనే ఉన్నారు అని చెప్పి అంతరాన్ని ఎత్తి చూపుతున్నాడు. అదేవిధంగా సాహితీ నిలయము, గ్రంథాలయము, పుస్తకాలు అనేటటువంటివి ఒకవైపు ఉన్నాయి. పెత్తనమంతా కంప్లీట్గా ఒకవైపు ఉంది. కానీ ఎక్కడయ్యా వ్యత్యాసాలు ఉన్నదంటే ఈ సంపదలు ఉన్న చోట, అన్నపు రాశులు ఉన్న చోట మరొక వైపు ఆకలి మంటలు ఉన్నాయి, వాళ్ళకు అలసిన దేహాలు ఉన్నాయి, వాళ్ళకు సువాసనలు వెదజల్లేటటువంటి పిండి పదార్థాలు కాదు కదా, వాళ్ళకు కనీసం వాళ్ళ తల ఎంట్రుకలకు నూనెలు రుద్దుకోవడానికి కూడా లేదు. వాళ్ళందరికీ తినడానికి గంపెడు బలగం, ఇంటి నిండా పిల్లాపాదులు ఉన్నప్పటికీ వాళ్ళకు తినడానికి ఆహారం అనేటటువంటిది లేదు. వాళ్ళకు కామిని వాంఛలు లేవు, కానీ అందరి మీద ప్రేమలు చూపించేటటువంటి మనస్సు ఉంది. వాళ్లకు తినడానికి గట్టి దవడలు ఉన్నాయి, ఏ పదార్థాన్నైనా జీర్ణం చేసుకునేటటువంటి శక్తి ఉంది. కానీ బలిసిన దొరలకు, భూస్వాములకు తిన్న తిండి కూడా వాళ్ళకు తినడానికి, నమలడానికి నోరు గట్టిగా లేదు. వాళ్ళు తిన్నదే అరగకుండా ఉండేటటువంటి వ్యవస్థలు ఉన్నాయి. కానీ కావ్యగానములు, కళారాధకులు ఇటువంటివి చూసినట్లయితే కావ్యగానాలు, కళా ప్రదర్శనలు దొరల భూస్వాముల వద్ద ఉన్నప్పటికీ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పొట్ట తిప్పల కోసము అక్కడ ఉన్నారు. కానీ కళారాధకులు కంప్లీట్గా ఈ శ్రామిక జీవితంలో శ్రమవర్గంలోనే ఉన్నారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పుస్తకాలు చదివేటటువంటి చదువారులంతా మొత్తం ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళ వద్దనే ఉన్నారు, యువకులంతా వాళ్ళ వద్దనే ఉన్నారు. కానీ చదువుకోవడానికి ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా దొరలు భూస్వాముల వద్దనే ఉన్నాయి. సత్తువ అంతా ఒకవైపు పేదలో ఉన్నటువంటి ఆ జనాలు శ్రామిక జీవితంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ కొండను బండను అయినా సరే పిండి చేసేటటువంటి సత్తువ ఉంది. కానీ పెత్తనం అంతా ఎక్కడుంది? దొరలు భూస్వాముల వద్దనే ఉంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా, అంతరంగా కొన్ని భూములను సాఫ్ చేసుకొని పంటలు పండించుకోవడానికి వాళ్ళకి శక్తి ఉన్నా సరే ఆ భూముల మీద పెత్తనం, ఫ్యూడల్ వ్యవస్థ అనేటటువంటిది ఎక్కడ ఉంది? దొరలు భూస్వాముల వద్దనే ఉంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ అనుభవం అంతా ఒక చోటు ఉంటే అధికారం అంతా ఒక చోటు ఉంది. అంటే ఒక ప్రాంతంలో వ్యవసాయం ఎట్లా చేయాలి, ఒక ప్రాంతంలో వ్యాపారం ఎట్లా చేయాలి, అంటే చిన్న చిన్న విలేజ్లు ఉంటాయి కదా, ఆ విలేజ్లో వ్యాపారాలు ఎట్లా చేయాలని చెప్పి శ్రామికులకు చెప్తే, కానీ అధికారం అంతా పెద్ద భూస్వాముల వద్దనే ఉండి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి ఆ హక్కులను కల్పిస్తున్నారు అనేటటువంటి అంశం అన్నమాట. సో ఇక్కడ మీరు సందర్భ సహిత వ్యాఖ్యలు వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నపు రాశులు ఒక చోట, ఆకలి మంటలు ఒక చోట అనేటటువంటిది మీకు సందర్భ సహిత వాక్యం. అదేవిధంగా అంశతూలికాలు ఒక చోట, అలసిన దేహాలు ఒక చోట అనేటటువంటిది మరొక సందర్భ సహిత వాక్యం. సో వీటికి కవిపరిచయం, సందర్భం, అర్థం, వ్యాఖ్యగా రాయాలి. ఇక్కడ కవిపరిచయం ఎంత రాయాలి? కాళోజీ నారాయణరావు గారు రచించినటువంటి నా గొడవ గేయ కవిత నుంచి ప్రస్తుత పాఠ్యాంశమైనటువంటి వ్యత్యాసాలు గేయ కవితను తీసుకోవడం జరిగింది. నా గొడవ ఒక కవితా సంపుటి, కవితలు, కథలు, వ్యాసాలు ఉన్నాయని చెప్పి మీరు ఒక చిన్నగా రాసి, సందర్భం ఏం రాయాలి?
కాళోజీ నారాయణరావు గారు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిజాం నిరంకుశత్వంలో ఉన్నటువంటి ఫ్యూడల్ వ్యవస్థలోని అంతరాలను వ్యత్యాసాలను ఎత్తు చూపుతున్నటువంటి సందర్భంలోనిది. అర్థం ఏంటి? ఒకవైపు అన్నం ఉంది, మరొక వైపు ఆకలి మంటలు ఉన్నాయి, కానీ అన్నం అందరికీ సరిగ్గా అందలేకపోతుంది అనేటటువంటిది అర్థం అనమాట. వ్యాఖ్య ఏంటి అంటే ఫ్యూడల్ వ్యవస్థలో డబ్బున్న వాళ్ళతో అన్నం ఉండి వాళ్ళు పేదలకు పంచలేకపోతున్నారు, మొత్తం వాళ్ళే దోచుకుంటున్నారు, ధాన్యాన్ని మొత్తం వాళ్ళే అపహరించుకుంటున్నారు అనేటటువంటి అంశం అనమాట. మీరు ఎస్ఏ క్వశ్చన్లు ఒకవైపు పేదవారి గురించి, మరొక వైపు అదే టాపిక్లో సేమ్ కంటెంట్ని మీరు ఏదైతే ధనికుల గురించి పేదవాళ్ళ గురించి రాయాలన్నమాట. సుఖ దుఃఖాలు ఒకవైపు ఉన్నాయి అంటే సుఖాలన్నీ ఒకవైపు ఉన్నాయి, దుఃఖాలన్నీ ఒకవైపు ఉన్నాయి, సంపదలన్నీ ఒకవైపు ఉన్నాయి, కానీ బలగమంతా మరొక వైపు ఉంది. సువాసనలు వెదజల్లే పిండి వంటలు ఒకవైపు ఉన్నాయి, కానీ నెత్తికి మాసిన తలలకు వెంట్రుకలకు నూనె రుద్దుకోవడానికి కూడా లేదు. తినగలిగే శక్తి అనేటటువంటివి పేదవారి వద్ద ఉంది, కానీ తినడానికి తిండే లేదు. వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమ అనేటటువంటిది, బంధనం అనేటటువంటిది ఉంది, కానీ డబ్బు ఉన్నటువంటి వాళ్ళకు ఒకరిపై మరొకరికి ప్రేమలు అనేటటువంటివి, నిజమైన ప్రేమ అనేటటువంటివి లేదు అనేటటువంటిది. ఈ డబ్బు ఉన్నటువంటి వాళ్ళ వల్ల స్వార్థం అనేటటువంటిది పెరిగిపోయి ఈ రాజ్యంలో ఫ్యూడల్ వ్యవస్థలో వ్యత్యాసాలు ఏర్పడుతున్నాయి అనేటటువంటిది సరళమైనటువంటి భాషలో నిజాం పైన ఉన్నటువంటి పోరాటాన్ని, నిజాం పాలనలో ఉన్నటువంటి అన్యాయాలను ఎత్తి చూపుతూ ఆ కాలం నాటి నిజాం నిరంకుశత్వ పాలనకు సంబంధించినటువంటి అంశాన్ని ఎత్తి చూపుతూ నా గొడవ పేరుతో కవితా సంకలనాన్ని కాళోజీ నారాయణరావు గారు ప్రచురించడం జరిగింది. ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించి. ఏ డౌట్ వచ్చినా సరే మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మిగిలిన అన్ని పాఠ్యాంశాలు న్యూ సిలబస్కు సంబంధించినటువంటివి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, తీసుకొని చదవండి.